మాట్లాడతావు ఎప్పుడు డిబేట్ వచ్చిన అబద్ధాలు మాట్లాడతావు ఎవరికి అధికార పదవి ఇచ్చిండు పనికిరాని పార్టీకి అసలు రైట్ మీరు సబ్జెక్ట్ కన్ఫైన్ అవ్వండి విడుదల రజనీ గారి సంగతి ఏంటండి విడుదల రజనీ గారి సంగతి ఏంటి చెప్పండి ఎవ్వరూ వెళ్ళట్లేదండి ఎవ్వరూ వెళ్ళట్లేదు వీళ్ళు అదేదో జరిగిపోతుంది నాయకులందరూ వచ్చేస్తున్నారు ఆల్రెడీ 40% మాకు ఓటింగ్ ఉంది అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ టర్మ్ 2024లో ఏ రకంగా అధికారంలోంచి దిగిపోయారో వీళ్ళ కుయుక్తులకి సోషల్ మీడియాలో కానీ లేకపోతే వేరే ట్విట్టర్ లో కానీ ఇన్స్టాలో కానీ అందరూ చెప్పుకుంటున్నారు పచ్చి అబద్ధాలు ఆడి ఈ రోజు అధికారంలోకి వచ్చారు సూపర్ 6 చెయ్యరు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి కార్యక్రమాలన్నీ కొనసాగిస్తూనే ఉన్నారు మీరు తెచ్చుకున్న 151 కూడా కాదండి మీరు తెచ్చుకున్న 151 కూడా అబద్ధాలు ఆడే తెచ్చుకున్నారా కాదు సుజాత గారు నా ప్రశ్న వినండి మీ 151 కూడా అబద్ధాలు ఆడే తెచ్చుకున్నారా మళ్ళీ అబద్ధాలు చెప్పి మీరు జగన్మోహన్ రెడ్డి గారు గూగుల్ అన్ని లాక్కుంటున్నారని మళ్ళీ అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు పచ్చి అబద్ధాలు చెప్పి ఈ రోజు అధికారం కోసం ఎవరి చెప్పులైనా నాకే స్థితిలో చంద్రబాబు నాయుడు ఒక విషయం చెప్పమంటారా చెప్పు తెగుతుంది అర్థమైందా చెప్పు తెగుతుంది మరి మాట సరిగ్గా మాట్లాడు చెప్పు తెగుతుంది మరి బయటకు వస్తే ఏం మాట్లాడుతున్నావు నాటకాలు చేస్తున్నావు రెస్పెక్ట్ ఇవ్వమనండి డాక్టర్ రావు గారు చంద్రబాబు గారు చెప్పినట్ట మనిషి కాదు అసలు పనికిరాని పార్టీ పనికిరాని మనుషులు ఎందుకు ఇస్తారు సార్ డిబేట్లకి ఏం మాట్లాడుతుంది డిబేట్ క్షమాపణ అని చెప్పండి ఫస్ట్ విన్నారా డాక్టర్ రావు గారి డాక్టర్ రావు గారు మరి చెప్తున్నా నేను ఎవరు చెప్పు నాకేది చెప్పులు నాకేది మీ జగన్మోహన్ రెడ్డి చెప్పులు నాకేది మీ పనికిరాని నాయకులు మీ పనికిరాని పార్టీ నాటకాలు చేస్తున్నావా అమావాస్యలని బాగా మాట్లాడుతున్నావు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు మాట్లాడతావా చంద్రబాబు నాయుడు చెప్పులు లాగుతారా ఎవరు చెప్పులు లాగుతారు మనిషి వాళ్ళు అయింది అసలు ఏం మాట్లాడుతున్నావు అసలు మాట మాట్లాడేది ఏం మాట్లాడుతున్నావు వాళ్ళ మనిషి అయినప్పుడు ఇష్టం వచ్చిన మాట్లాడితే బయట చెప్పు తగ్గుతుంది అర్థమైందా మహిళ కూడా చెప్పు తగ్గుతా చెప్తున్నా నేను ఏం మాట్లాడుతున్నావు ఫస్ట్ నువ్వు చెప్పిన క్షమాపణ ఫస్ట్ సారీ చెప్పు నువ్వు ముందు సారీ చెప్పు నీ పనికిరాని పార్టీ పగబెట్టి ఫస్ట్ నీ పనికిరాని ఆర్గ్యుమెంట్ ఫస్ట్ నువ్వు సారీ చెప్పు చంద్రబాబు నాయుడు చెప్పు నాతో ఎట్లా మరి ఏమనుకున్నాను పనికిరాని మొక్కలు ఎందుకు పిలుస్తారు సార్ డిబేట్ ఏం మాట్లాడాలో వాళ్ళకి భాష మీద కంట్రోల్ ఉండదు జన్మభూమి కమిటీలు మట్టి తీసుకొచ్చారు మీరు ఓకే సుజాత గారు బ్యాలెన్స్ పాటించండి దయచేసి సీజన్డ్ పొలిటీషియన్స్ మీద అటువంటి మాటలు మాట్లాడమాకండి ఉపసంహరించుకోండి మీరు కూడా మాట్లాడేప్పుడు తప్పద్దు మహిళలతో మాట్లాడేప్పుడు కంట్రోల్ తప్పద్దు ఎట్లా మాట్లాడుతున్నామే రైట్ మస్తాన్ గారు పనికిరాని మాట్లాడి పనికిరాని మనుషులు రైట్ మస్తాన్ గారు మాట్లాడతారు ఓకే అండి సుజాత గారు మస్తాన్ మాట్లాడతారు ఇప్పుడు మస్తాన్ మాట్లాడతారు కాసేపు యూ కీప్ క్వైట్ ప్లీజ్ మస్తాన్ గారు ఇదండి వైసీపీ టీడీపీ వ్యవహారం ఇప్పుడు ఏంటంటే